శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాబోయే పక్షం అంతా కూడా వీళ్ళకి ఒక శనిగ్రహం మాత్రమే అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మిగతా ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, గురువు ఇవన్నీ కూడా కొద్దిగా వ్యతిరేక స్థానాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రాబోయే 15 రోజులు ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చులు, విరోధాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది చెప్పుకోదగ్గ సూచన అన్నమాట. అయితే ఈ పక్ష ప్రారంభంలో 4 గ్రహాలు 12వ స్థానంలోకి రావడం జరిగింది. సో 12వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా అది జాతకుడికి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. అంటే అవుట్ గోయింగ్ మనీ, లాసెస్, హాస్పిటలైజేషను, అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంటు, ఖర్చులు, నష్టాలు, బంధువులు ఎక్కువగా రావడం, వారిని ఏదో ఎక్కువ మర్యాదలు చేయడం, చివరికి వారి వలన ఇబ్బంది పడడం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. 12వ స్థానం అన్నది వ్యయస్థానం. అలాగే మీ మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సి రావడం, తప్పనిసరి పరిస్థితుల్లో మీ అవసరాలకి మీరు వేరే వాళ్ళని ఆశ్రయించి వారి దగ్గర ఆర్థిక సహకారం మరొకటి పొందడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఒకటి ప్రధానంగా కుజుడు లాభాధిపతిగా, చతుర్థాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల మరి వచ్చిన ఆదాయం అంతా కూడా ఖర్చు అవుతుంటుంది. అన్నదమ్ముల కొరకు, అప్పులు తీర్చడానికి, సొంత వ్యసనాలకో ఎంటర్టైన్మెంట్కో ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే స్థిరాస్తి రిపేర్లు, వాహనాలు రిపేర్లు చేయించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఎంతో కాలంగా మీరు అమ్ముడు పోని స్థిరాస్తి ఏదైనా అమ్మాలనుకున్నా, పాత వాహనం లాంటిది ఏదో అమ్మాలనుకున్నా, ఏదో ఒక ఎసెట్ ఈ సమయంలో మీరు అమ్మడం జరుగుతుంది. అయితే అమ్మిన తర్వాత మళ్ళీ ఇంకోటి కొనడానికి కూడా ఇదే పక్షంలో మీరు నిర్ణయం తీసుకోవడం కానీ, కొంత అమ్మిన ధనంలో కొంత ధనం అడ్వాన్స్గా మీరు కొనబోయే వాటికి అడ్వాన్స్గా ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే భూమికి సంబంధించిన లావాదేవీలు, అన్నదమ్ములు ఆస్తి తగాదాల్లో కొన్ని సెటిల్మెంట్లు ఈ పక్షంలో మీకు జరుగుతాయి. ఇక రవి 12వ స్థానంలో ఉన్నాడు, సూర్యభగవానుడు. ఇంకా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ, సేల్ ట్యాక్స్, ఇటువంటివన్నీ తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. అలాగే కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, సేల్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్ లాంటివి సడన్గా జరిగే అవకాశం ఉన్నది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ పెద్దకు కానీ, మీ తండ్రి గారికి కానీ అనారోగ్య కారణాల వల్ల వాళ్ళని ఏదో హాస్పిటల్లో జాయిన్ చేయడం, తగు విధంగా వైద్యం చేయించడం, వారికి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం కూడా ఈ సమయంలో రవి 12వ స్థానం వల్ల రావడం జరుగుతుంది. అలాగే కొంతవరకు కొంత డొనేషన్ కూడా ఏదైనా ఒక కార్యక్రమానికి మీరు చేయవలసి ఉంటుంది. ఇక శుక్రుడు ఆల్రెడీ ఉన్నాడు వ్యయ స్థానంలో, దశమాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వలన వ్యాపార అభివృద్ధికి కొంత ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆభరణాలు, విలువైన వస్తువులు కొనడం, మీ పిల్లలకి కొన్ని గిఫ్టులు లాంటివి కొనడం, వాళ్ళ అవసరాలకి ఆర్థిక సహకారం చేయడం, వారిని ఏదన్నా విదేశం కానీ, దూర ప్రాంతం కానీ పంపడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత ఎంటర్టైన్మెంటు, జోదం, పందేలు, బెట్టింగు, వాటి వల్ల నష్టపోవచ్చు. స్త్రీల వల్ల కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నది. వ్యాపారం వల్ల కూడా కొంత నష్టం రావడం కానీ, ఒక చోట వ్యాపారాన్ని తీసి వేరే చోట మార్చడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా బుధుడు మరి భాగ్యాధిపతిగా వ్యయంలో ఉండడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించడం, పిల్లల చదువు ఖర్చు పెట్టడం, కొత్త వ్యాపార ఆలోచనలు, దానికి అనవసర ఖర్చులు, తిరగడాలు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ వారం ఈ పక్షం ప్రత్యేకత ఏంటంటే 6, 12 స్థానాల మధ్య ఎక్స్చేంజ్ జరిగింది. 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయంలో ఉంటూ వ్యయాధిపతి 6లో ఉండడం, వీళ్ళిద్దరి మధ్య పరివర్తన జరిగిందన్నమాట. ఇది అంత పరివర్తన మంచిది కాదు. 6, 12 మధ్య పరివర్తన అనేది హాస్పిటల్ ఖర్చులు, వైద్యం, సడన్గా అప్పు తీర్చమని మీ మీద ఒత్తిడి తేవడం,
ఒక విధంగా బంధువులు మీకు వ్యతిరేకంగా పనిచేయడం, మిమ్మల్ని ఎదగనివ్వకుండా ప్రయత్నాలు చేయడం, ఈర్ష్య అసూయ ద్వేషాలతో మీ మీద తప్పుడు ప్రచారం చేయడం, లేని ఉన్నట్టు సృష్టించడం, ఇవన్నీ కూడా ఈ 6-12 ఎక్స్చేంజ్ వల్ల కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది. అలాగే మీ బంధువులు మీ శత్రువులతో కలిసి మీ యొక్క పతనానికి కూడా చాలా గట్టి ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు, కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీరు చెప్పింది ఏమాత్రం పట్టించుకోరు. కుటుంబ విషయాల్లో ఇతరుల పెత్తనం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సందర్భంలో ఏమైందంటే, ఈ మకర రాశి 2 పాపగ్రహాల మధ్య పడింది. ఒక పక్క రాహు, ఒక పక్క కుజుడు. ఈ రెండు కూడా విపరీతమైన ఒత్తిడికి మిమ్మల్ని గురి చేస్తుంటాయి. ఇటువంటి సందర్భంలో మిమ్మల్ని రక్షించే ఏకైక గ్రహం శని గ్రహం. రాశ్యాధిపతిగా శని భగవానుడు తృతీయ స్థాన సంచారంలో ఎంత పోటీ ఎదురైనా, ఎంత ఒత్తిడి వచ్చినా మరి తదేకమైనటువంటి దీక్షతో ఒంటరి పోరాటం చేస్తూ ఇన్ని సమస్యల్ని ఒకే చేతితో మీరు నడిపించుకుంటూ అందరి అవసరాలు తీర్చుతూ అందరి బాధ్యతలు నెత్తి మీద వేసుకొని ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. ఈ పోరాటంలో మీకు శని భగవానుడు ఒక్కడే సహకరిస్తాడు. అంటే మీ ఓర్పు సహనమే మీకు సహకరిస్తుంది. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం అలాగే వివాహం, ఈ రెండు అవకాశం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు. వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం ఒక అప్పు ఇవ్వడం వల్ల కానీ సూటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా
ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరి చేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచారరీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకున్నాం, అటు టైం అయిపోద్ది. అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.